హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఇంతకుముందు ఈ కరివేపాకు నిల్వ పచ్చడి, కరివేపాకు మిరియం అని చేశాము. ఇది కరివేపాకు ఊరగాయ అండి. దాదాపు 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెన్ని రోజులైనా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ప్లస్ శరీరంలో ఎటువంటి రోగాలు రొప్పులు రాకుండా చాలా బాగా పనిచేస్తుందండి. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఈ పచ్చడి మీరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరివేపాకు అండి. ఈ కరివేపాకుని బాగా కడగాలి, కరివేపాకు ఊరగాయ చేయడానికి. ఇప్పుడు బాగా దొరుకుతుంది కదండి, ఎప్పుడైనా ఇది కరివేపాకు చిక్కుతుంది కదా. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా చిగురు కూడా పెడుతుంది. ఇదండి మా ఊరు నుంచి మా అమ్మ పంపమంటే చెట్టు ఉందని వేరే వాళ్ళది. ఇదంతా బాగా కడగాలండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి అందుకోసమని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి బాగా. ఎన్ని నీళ్ళు పోసినా సరిపోవడం కదా. దీనికి కొంచెం అందానికే 4 పట్టింది, 4 చెంబులు నీళ్ళు పట్టినాయి. శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడు తీయాలా, తీసి ఇట్లా రంధ్రాల గిన్నెలో వేసుకోవాలండి. ఇట్లా నిలువుగా పెడితే ఇట్లా కారుతాయి. బాగా ఆరబెట్టాలండి. అంతా కడుక్కున్నాం కదా, శుభ్రం చేసుకున్నాం కదా, ఇదంతా ఆరేయాలండి. ఊరగాయకి కొంచెం కూడా తడి ఉండకూడదు. ఒకరోజు రాత్రంతా ఆరబెట్టేసినా పర్వాలేదండి, ఇది తడి లేకుండా. మంచి వాసన వస్తుంది కదా. ఇదంతా ఇట్లా చేసి, లేదంటే ఇట్లా దుష్టి అయినా పోసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎట్లా అయినా కొంచెం ఆడితే ఇదంతా తీస్తామని కొమ్మలన్నీ. కరివేపాకండి ఇట్లా ఆరేసుకున్న తర్వాత ఆరిపోయిందండి. తడి ఆరిపోవడమే మనకి. ఇవన్నీ తీసేయాలి. ఇవి లేతదేమన్నా ఉంటే పక్కన పెట్టేసుకోండి. కొంచెం ముదురుగా ఉండాలండి, లేతగా ఉండకూడదు. ఏమన్నా ఇట్లా కూడా ఉన్నా తీసే. వాడిపోయింది కొంచెము వేయకూడదు. అదే ఇట్లాంటివన్నీ లేతగా ఉన్నాయి కూడా వేయకూడదు, మళ్ళీ పచ్చడి చెడిపోతుంది. ఇవంతా ఇట్లా తీసుకొని ఈరోజు రాత్రికంతా ఆరబెట్టేసుకొని రేపు చేసుకోవచ్చండి. ఇంకా బాగా ఆడితే, ఎంత బాగా ఆడితే అంత మంచిది. ఇది లేతదంటే ఇట్లా ఉండేది పనికిరాదండి. ఈరోజు కరివేపాకు ఊరగాయ చేస్తున్నానండి. ఇది నేను కడిగి ఆరబోసి అన్ని చూపించి వీడియో పెట్టినాను. ఇదంతా బాగా ఎండిపోయిందండి. అంటే ఎండిపోవడం అంటే అది తడి లేకుండా. కరివేపాకు అండి, ఆయిలు, ఉప్పు, పసుపు, కారము, ఎండుమిరపకాయలు, బెల్లం, చింతపండు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, ఇంగువ. దీనికి కావాల్సిన చెప్పిన జీలకర్ర కూడా చెప్పిన. ఇప్పుడండి ఇదంతా
చింతపండు ఇది ఇట్లా ఏం లేకుండా పీసులు తీసుకోవాలండి. ఇట్లా విడివిడిగా ఇట్లా ఉండకూడదు. ఇవన్నీ ఉండకూడదండి. ఇట్లా తీసి పెట్టుకోవాలి. చింతపండు అంతా పీసులు తీసేసుకున్నామండి. ఇవి ఇప్పుడు గ్లాస్లో కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలి. ఇట్లా ఒత్తి కొలుచుకోవాలండి. రెండు గ్లాసులు ఇప్పటికి మూడు ఇప్పుడుకి ఇది 5 గ్లాసులు ఉందండి. మొత్తము నేను కొలిచి పెట్టేసిన. ఇప్పుడు మీకు ఇట్లా గ్రాముల్లో చెప్పాలంటే ఇవి నేను 5 గ్లాసులు కొలిచినా కదండి. మామూలుగా అయితే 200 గ్రాముల ప్రకారము 200 గ్రాములు ఉందండి. దానికి నీకు 100 గ్రాములు చింతపండు వేసుకోవాలి. ఇంకా కారం అంటారా చెప్తాను మళ్ళీ. ఇట్లా గ్లాసుల ప్రకారం నేను చెప్తాను. మీకు అట్లా గ్రాములు కావాలన్నా వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి. ధనియాలు 2 స్పూన్లు అండి. ధనియాలు మెంతులు 1.5 స్పూను, ఆవాలండి 3 స్పూన్లు, ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయిపోయినాయండి దోరగా. ఇవి నేను ఒక గిన్నెలో తీసేస్తున్నా. చింతపండు అండి, చెప్పినాను కదా మీకు 200 గ్రాములకు 100 గ్రాములని. ఇదండి చింతపండు. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వస్తా. ఇప్పుడండి స్టవ్ వేసుకొని బాణలు పెట్టుకొని ఈ చింతపండు దీంట్లో వేసుకోవాలండి. నీళ్లు పోసుకోవాలి. ఈ చింతపండు బాగా ఉడకాలండి. ఇది ఈ పక్క పెట్టేస్తామండి. ఎందుకంటే కరివేపాకు వేయించుకుందాము. పెనం పెట్టుకుంటున్నానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్, అంటే ఇది వాడిన నూనె కాదండి, వాడకుండా ఉండే నూనె ఉంటుంది కదా, అది వేసుకోండి ఊరగాయకి. కొంచెం కాగితే చూపిస్తా. ఆయిల్ కాగిందండి. కరివేపాకు వేస్తున్నా. కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవాలండి, అంతా ఒకసారి కాకుండా. పచ్చి వాసన పోయేదాకా అండి. ఇట్లా అనుకుంటా ఉంటే అనుగుతుందండి. లేదు పట్టలేదు అని అంటే 2 సార్లు అయినా వేయించుకోండి, ఏం పర్వాలేదు. ఇదంతా అయినాక చూపిస్తా అండి. కొద్దిగా వేసుకుంటా ఉండాలా. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ ఉండే వేడితోనే సరిపోతుంది. ఇక్కడ చింతపండు కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది కూడా ఇట్లా దగ్గరికి అయిపోవాలా. ఇదంతా చల్లగా కావాలండి. ఈ గ్లాస్తో అండి మనం కరివేపాకు 5 గ్లాసులు తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ వేయాలి నూనె తిరామాతకు. మనం వేయించి పెట్టుకున్నవండి ధనియాలు, మెంతులు, ఆవాలు మిక్సీకి వేసుకోవాలి, పొడి చేసుకోవాలి. చేసుకొని వస్తా. ఇది పొడి చేసుకొని వచ్చినానండి. ఇట్లా కావాలి పొడి. ఈ విధంగా
ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకోవాలి. ఇది వేసుకొని వస్తా. ఇప్పుడండి ఆవాలు, ఆయిల్ కాగింది, 1 స్పూనున్నర ఆవాలు, జీలకర్ర 1 స్పూను, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు. ఇవి కొంచెం వేగాలండి ఎర్రగా. ఇంగువ అండి 1 స్పూను. మీరు కావాలంటే తెల్లగడ్డలు వేసుకోండి, మేము దాని బదులు ఇంగువ వేస్తాము, అలవాటు ఉన్నోళ్ళు. కరివేపాకు కావాలన్నా వేసుకోవచ్చండి, కానీ కరివేపాకే ఊరగాయ కాబట్టి నేను వేయడం లేదు. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వేగిపోయినాయి, ఈ వేడికి అయిపోతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నా. అప్పుడే వేస్తే కన్నా అది మాడిపోతాయండి, ఇప్పుడు ఆఫ్ చేసి వేస్తే బాగుంటాయి. ఇట్లా ఒక 5-6 వేసుకోండి. ఈ పోపు బాగా చల్లగా అయిపోవాలి. ఊరగాయకి దేనికైనా సరే వేడి వేడిది వేయకూడదు. అయిపోయి మనం ఆఫ్ చేసినాం కదా, ఇవి కూడా ఎగిపోయినాయి. ఎండుమిరపకాయలు కూడా మాడిపోకుండా బాగుంటాయి. ఇదండి చింతపండు వేసుకోవాలి. మిక్సీకి వేస్తాం. కరివేపాకు అండి కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకుందాము, అంతా ఒకటేసారి తిరగదు కదా, అందుకు. ఇవన్నీ మనము కాంచి చల్లార్చుకున్న నీళ్లు వేసుకోవాలండి. ఎట్లా వేడి నీళ్ళే అయితే తిరగదండి, వేసుకోకపోతే. నేను కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా మిక్సీలో తిరగడానికి. అంటే వేడి అయితే కానీ పచ్చడి చెడిపోదన్నమాట, చల్లగా అయితే చెడిపోతుంది. పసుపు అండి, నేను కొంచెం మర్చిపోయినాను, 1 స్పూన్ పసుపు. వేడిగా ఉంది నూనె, ఇంకా చల్లకాల. ఎండుమిరపకాయలు అయినప్పుడే ఆఫ్ చేసినప్పుడే వేసుకోండి పసుపు. బెల్లం అండి, దీంట్లో 1/2 గ్లాసు. ఒకవేళ మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువైనా పర్వాలేదు. ఇది డైరెక్ట్ వేయకూడదండి, నీళ్లు పోస్తాను. ఇక్కడ కొంచెం నీళ్ళు కరిగేదానికేనండి. ఇదండి మన మిక్సీకి ఆడి పెట్టుకునింది. కొంచెం కొంచెం వేసుకున్నానండి, తిరగదు. నీళ్లు వేసుకోవాలండి కొద్దిగా, వేడి నీళ్ళే చల్లార్చుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. మీ దగ్గర మామూలు కొట్టించింది ఉంటే వేసుకోండి, నేను ప్యాకెట్ వేసుకుంటున్నా. కరివేపాకు 200 గ్రాములు వేసుకున్నాం కదండి, కారం కూడా 200 గ్రాములు పడుతుంది. ఈ గ్లాసు కొలత, గ్లాస్తో అయితే గ్లాసు చెప్తున్నాను కొలతలు, మళ్ళీ గ్రాములు కూడా చెప్తున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఈ గ్లాసు ప్రకారం అయితే సగానికన్నా కొంచెం తక్కువ. ఇది మామూలుగా ఇది గ్రాముల ప్రకారం అయితే 30 గ్రాములు వేసుకోండి. 25-30. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి, ఎక్కువైతే చెప్పాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి.
ఈ బెల్లం అండి కరిగించుకు పెట్టుకున్నాను కదా, ఇట్లా కరిగించుకోవాలా. ఒకవేళ ఇష్టం లేకుంటే వదిలేయండి, ఏం పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు తిరమాత వేయాలండి. ఒకవేళ కారము ఉప్పు అవి సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చండి మనము, 2 రోజుల తర్వాత అయినా ఏం పర్వాలేదు. తినేయచ్చు, ఒక రోజు అట్లా ఉన్నా చాలు. ఇదా 1 నెల ఉంటుంది, బయట పెడితే. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకేం చెప్పనవసరంలే, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆరోగ్యానికి కూడా మంచిదే కదా కరివేపాకు. ఎప్పుడు సీజన్ ఏం లేదు దానికి, ఎప్పుడు కావాలన్నా ఉంటుంది. కరివేపాకు ఊరగాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఈ కరివేపాకు మనము మామూలుగా తిరమాత్ర అట్లా వేస్తే పారేస్తాం కదండి, ఈ రకంగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జుట్టు కూడా బాగా పెరుగుతుందండి, నల్లగా అవుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా చేసుకొని తిని చెప్పండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.